పదార్థాలు మాదక ద్రవ్యాలు సేవిస్తే తలెత్తే సమస్యలపైన హిందూపురం పోలీసులు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. హిందూపురం పట్టణంలోని విద్యార్థులతో హిందూపురం పట్టణంలోని ప్రధాన కూడళ్లలో అవగాహన కల్పిస్తూ ర్యాలీలు చేపట్టారు. స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మత్తు పదార్థాలు తీసుకుంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్న దానిపైన హిందూపురం పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకి పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. అయితే వచ్చిన విద్యార్థులకు నృత్య రూపంలోనూ వీడియోల రూపంలోనూ మాదక ద్రవ్యాలు సేవిస్తే ఎలాంటి పరిణామాలు తలెత్తాయి అన్న అంశాలపైన కూలంకుషంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వివరించారు. అయితే ఎవరు కూడా మాదక ద్రవ్యాలకు మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా అలా సేవించేవారు ఎవరైనా తెలిస్తే గిన తమ పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి కోరారు. భగత్ సింగ్ ఒక ఫ్రీడమ్ ఫైటర్ 23rd ఇయర్ అంటే ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ మీరందరూ కూడా 17, 18, 19 ఉంటారు. అంటే 23rd ఇయర్ లో భగత్ సింగ్ ఒక వ్యక్తి హ్యాంగింగ్ చేస్తున్నారంటే వాళ్ళు ఎప్పుడు నుంచి ఫ్రీడమ్ ఫైట్ కోసం స్టార్ట్ చేస్తుంటారు. ఇప్పుడు మన బార్డర్ లో వీరమరణం పొందుతున్నారు. అంటే 40 years అవుతున్న సోల్జర్స్ ప్రతి ఒక్కరు కూడా ఏజ్ 22 or 23 వాళ్ళు మన కోసం ఒక బార్డర్ లో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న పోలీస్ తీసుకోవచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, ఎవరైనా 22, 23 years లో అచీవ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ డిసిప్లిన్ లైఫ్. వాళ్ళు 12 to 13 సంవత్సరం నుంచి 20, 21 సంవత్సరం వరకు ఎవరు డిసిప్లిన్ గా ఉన్నారో వాళ్ళు 22, 23 సంవత్సరంలో అచీవ్ చేస్తారు లైఫ్ లో. ఎవరు ఈ టైం అన్ని వేస్ట్ చేస్తూ డ్రగ్స్ తర్వాత ఏమి ప్రొడక్టివ్ గా లైఫ్ లో ఎవరు ఏమి చేయట్లేదో వాళ్ళందరూ కూడా అన్ఎంప్లాయిడ్ గా మారుతారు. అన్ఎంప్లాయిడ్ అంటే వాళ్ళకి ఎలాంటి ఎంప్లాయ్మెంట్ దొరకదు. గాలిగా ఉండడము, గాలిగా ఉన్న ఫ్రెండ్స్ తో పాటు తిరగడము, అప్పుడు మత్తుకు అలవాట్లు అవ్వడం. ఎవరెవరు లైఫ్ లో అచీవ్ చేస్తారో, ఎవరెవరు లైఫ్ లో ఎంప్లాయ్మెంట్ ఉందో వాళ్ళు ఇలాంటి డ్రగ్స్, ఆల్కహాల్ అలవాట్లకి ఇవాళ అవ్వరు. ఎవరెవరు టైం పాస్ గాలిగా ఉన్నారో వాళ్ళు ఫ్రెండ్స్ కూడా అలాంటి వ్యక్తులే ఉన్నారు. అప్పుడు మీరు ఆ ఫ్రెండ్స్ తో పాటు జాయిన్ అవుతున్నప్పుడు మీకు అన్ని చెడ్డ అలవాట్లు కూడా అలవాట్లు అవుతాయి. సో ఇది మీడియా అనేది టైం వేస్ట్ కి ఎక్కువ యూజ్ చేస్తున్నాం కానీ ప్రొడక్టివ్ గా మనం సోషల్ మీడియా ఎక్కడ యూజ్ చేయట్లేదు. ఈ రోజు జరుగుతున్న ప్రోగ్రామ్ మీరు కూడా పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ దేనింట్లో మీకు అకౌంట్ ఉందో అన్నింటిలో కూడా ఇలాంటి ఒక సత్యసాయి డిస్ట్రిక్ట్ లో డ్రగ్ ఫ్రీ సత్యసాయిలో మీకు అకౌంట్ ఉందో అన్నింటిలో కూడా ఇలాంటి ఒక సత్యసాయి డిస్ట్రిక్ట్ లో డ్రగ్ ఫ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ గా మార్చాలని ఒక ఈ ప్రోగ్రామ్ ని మీ అందరూ కూడా ఒక మిషన్ గా తీసుకొని అందరూ కూడా మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి. వీరందరూ కూడా ఒక ఫ్యూచర్ లో మన సత్యసాయి డిస్ట్రిక్ట్ డ్రగ్ ఫ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ గా మార్చాలని